హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరి లక్కీ వ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా గోదావరిలో దొరికిన కొరమీన్ అనే చేపని నేను కూర వండబోతున్నాను. ఈ కూర ఎలా వండుకోవాలన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొరమీన్ కూర ఎలా వండేస్తానో చివరి వరకు చూసేయండి. ఈ కూరలోకి మసాలా ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఇప్పుడు చూసేయండి. ఇలా మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో జీలకర్ర, ధనియాలు, గసగసాలు, వెల్లుల్లిపాయలు, అల్లం వేసుకుంటే ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఈ కూరలో ఏమి వేస్తామో ఇప్పుడు చూసేద్దాం. ఉల్లిపాయ పేస్టు, కారం, సాల్టు, ముందుగా పట్టుకున్న పేస్టు, ఆయిల్, కరివేపాకు, పసుపు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. ఈరోజు చేపల కూరను అయితే నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి. కూర కూడా బాగుంటుంది టేస్ట్గా. ఇలా గిన్నె పెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. మేమైతే చేపల కూరలు ఎక్కువగానే వేసుకుంటాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటే కొంతసేపు మూత పెట్టుకుని మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ముందుగా మనం మసాలా ఆడుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకుంటే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు వేపుకుండి దాంట్లో చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి, మగ్గనిచ్చుకోవాలి. ఇలా మనకి మగ్గిన తర్వాత మన చేప ముక్కలను కూడా వేసేసుకోవాలి. దాంట్లో వేసుకుండి బాగా ఒక్కసారి చిన్నగా కలుపుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. చేపల కూరని ఎక్కువగా గరిటె పెట్టి కలపకూడదండి, చేప ముక్కలన్నీ ఇరిగిపోతాయి. ఈ విధంగా కుదుపుకోవాలి. తర్వాత దీంట్లో 2 గ్లాసులు వాటర్ అయితే మనం పోసేసుకోవాలి కూరకు సరిపడా. ఈ విధంగా అయితే పోసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలండి. వేసుకుంటే ఒకసారి అయితే కుదుపుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ముక్క కూడా విరగకుండా కూరలో నీట్గా ఉంటుందండి. 10 నిమిషాలు అయితే కూరని ఇలా మరగపెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉడికింది. ఒకసారి మళ్ళీ నేను చూసుకుంటున్నాను. కూర అయితే కొంచెం దగ్గర పడిందండి. ఉప్పు కారం సరిపోయో లేదో చూసుకోండి. మళ్ళీ మూత పెట్టినైతే నేను ఉడకబెట్టేసుకుంటున్నాను. మరో 10 నిమిషాల తర్వాత కూర అయితే ఈ విధంగా బాగా దగ్గర పడింది. నేను పైన అయితే కొత్తిమీర అయితే జల్లేసుకుంటున్నానండి. నిమిషాలు అయితే మరలా మూత పెట్టుకుని ఉడికించుకుంటున్నాను. చివరిగా నా కూర అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందని దగ్గర పడిపోయింది. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. కూర అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఫైనల్గా నా కొరమీను ఎగురు అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్లీ కొరమైన చేపల ఎగురు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసేస్తున్నాను. చేప అయితే ఈ విధంగా చాలా మంచిగా కుక్ అయిందండి. గ్రేవీ కూడా చాలా మంచిగా ఉంది. ఫైనల్లీ కూర అయితే చాలా పర్ఫెక్ట్ అండ్ టేస్ట్గా అయితే వచ్చేసిందండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.